ముక్కు అవినాష్ నవ్వుల రారాజు, కామెడీ కింగ్ ఇతనికి మరొక పేరు. అండ్ బిగ్ బాస్ కూడా ముక్కు అవినాష్కి సలాం కొట్టాడు. సీజన్ 4లో ఒక్క వీక్ ముందు టాప్ 5కి మిస్ అయ్యాడు. అండ్ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్గా వచ్చి హిస్టరీ క్రియేట్ చేసి టాప్ 5లో ఉన్నాడు. ఎప్పుడూ కామెడీగా మాట్లాడే ఈ వ్యక్తి ఈ బజ్ ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా మాట్లాడాడు. అండ్ అర్జున్ అంబటి అయితే చాలా షాక్ అయ్యాడు. అర్జున్ అంబటి అవినాష్తో అంటాడు, నీకు బాగా అదృష్టం కలిసి వచ్చింది, లేదంటే నువ్వు ఇన్ని రోజులు హౌస్లో ఉండడం ఏంటి అండ్ టాప్ 5 వరకు రావడం ఏంటి అని నవ్వుకొని అంటాడు. దానికి అవినాష్ చాలా కోపంతో, ప్రతి ఒక్కరూ అదృష్టం అదృష్టం అంటారేంటి, నేను కష్టపడి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, నా కష్టంతో నేను టికెట్ టు ఫినాలే గెలుచుకొని టాప్ 5 వరకు వెళ్ళాను. నాకు ఫ్యాన్ బేస్ లేకపోవచ్చు, కానీ నా కష్టంతో నేను టాప్ 5 వరకు వస్తే అదృష్టం అంటారేంటి, నా కష్టానికి గుర్తింపు లేదా అని చాలా ఆవేశంతో అర్జున్ అంబాటి మీద అవినాష్ అయితే గట్టిగా అరిచేస్తాడు. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుద్ది, అర్జున్ అంబాటి కూడా ఆ అరుపులకి కొంచెం భయపడతాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు హౌస్లోకి రాగానే పృథ్వీని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది అని అంటాడు అర్జున్ అంబాటి. దానికి అవినాష్, టార్గెట్ ఏమీ లేదు, బయట ఏం చూసాను నేను అదే చెప్పాను, అంతేగాని అతను టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తాడు. అండ్ ఫైనల్గా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అర్జున్ అంబటి అడుగుతాడు. దానికి అవినాష్ నవ్వుకుంటూ, కుదిరితే ఇంకో సీజన్ వస్తా అని ఆన్సర్ ఇస్తాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.